ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాయి దుర్గ తేజ్ గ్యాప్ తీసుకోలేదు, అనుకోకుండా వచ్చింది. ఏడాది గ్యాప్ తర్వాత యాక్టింగ్ స్టార్ట్ చేసిన సినిమా థియేటర్స్ లోకి రావడానికి 2 ఏళ్లు అవుతుంది. పాన్ ఇండియా మూవీతో రావడానికి ఇంత టైం తీసుకున్నాడా? మిరాయి దసరాల కెరియర్ లో నిలిచిపోయే చిత్రం కోసమే ఈ కష్టమా? వాచ్ ది స్టోరీ. యాక్సిడెంట్ తర్వాత ఏడాది పాటు కనిపించిన తేజు మరోసారి సినిమాలకు దూరమయ్యాడు. ఆ తర్వాత విరూపాక్ష హిట్ తో కోలుకున్నాడు. బ్రోలో మేనమామ పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ కొట్టేశాడు. పవనే కావాలని తేజుని తీసుకుని లిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. మెగా హీరోలు కలిసి నటించినా సినిమా అంచనాలు అందుకోలేకపోయింది. బ్రో తర్వాత తేజు సంపత్ నంది డైరెక్షన్ లో గాంజా శంకర్ లో నటించాల్సి ఉంది. ఓరమాస్ క్యారెక్టర్ తో వస్తాడనుకుంటే బడ్జెట్ అంచనాను దాటిపోవడంతో ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశారు. దీంతో తేజు అనుకోకుండా గ్యాప్ లో పడిపోయాడు. వాట్ నెక్స్ట్ అంటే పీరియాడిక్ మూవీ సంబరాల ఏటిగట్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. హనుమాన్ వంటి బ్లాక్ బస్టర్ తీసిన నిరంజన్ రెడ్డి తేజుతో 1940 నాటి బ్యాక్ డ్రాప్ తో సంబరాల ఏటిగట్టు మూవీ తీస్తున్నాడు. డెబ్యూ డైరెక్టర్ రాజేష్ తో తీసే ఈ సినిమా బడ్జెట్ 100 కోట్లు దాటేస్తోంది. తేజు కెరీర్ లో విరూపాక్ష హైయెస్ట్ కలెక్షన్ 48 కోట్లు తీసుకురాగా కొత్త సినిమాపై 100 కోట్లు పెడుతున్నారు. ఈ హైయెస్ట్ బడ్జెట్ మూవీ పూర్తి కావడానికి 2 ఏళ్లు సమయం పడుతుంది. గ్లిమ్స్ తో పాటు రిలీజ్ డేట్ ప్రకటిస్తారనుకుంటే షూటింగ్ మొత్తం పూర్తయ్యాకే విడుదల తేదీ అనౌన్స్ చేస్తారని చెప్పేశారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అన్న RRR లో రామ్ చరణ్ డైలాగ్ ను సాయి దుర్గ తేజ్ ఫాలో అయిపోతున్నాడు. ఎన్నాళ్ళీ చిన్న చిన్న చిత్రాలు నాని, తేజ సజ్జా వంటి యంగ్ హీరోల్లాగా భారీ యాక్షన్ తో అడుగు పెట్టబోతున్నాడు. సంబరాల ఏటిగట్టు గ్లిమ్స్ చూస్తుంటే సాయి దుర్గ తేజ్ యోధుల్లా కనిపిస్తున్నాడు. కాంతారా, విరూపాక్ష ఫేమ్ అజనీష్ లోక్నాథ్ మ్యూజిక్ ఇస్తున్నాడు.